ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త కమిటీని ప్రకటించింది. చైర్మన్ గా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ భరత్ భూషణ్ ను నియమించగా వైస్ చైర్మన్ గా స్టార్ డైరెక్టర్ మెహర్ రమేష్ కు బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు పలువురు సినీ ప్రముఖులకు కూడా కీలక పదవులు దక్కాయి. మరి ఏ సినీ ప్రముఖులకు ఏ కీలక పదవులు దక్కాయో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే. నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ టీవీ టీడీసీ నూతన కమిటీని అధికారికంగా ప్రకటించింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నిర్మాత, పంపిణీదారుడు భరత్ భూషణ్ను నియమించగా వైస్ చైర్మన్గా దర్శకుడు మెహర్ రమేష్ను ఎంపిక చేసింది. ఇక ఈ కమిటీలో సభ్యులుగా పలువురు సినీ ప్రముఖులకు చోటు దక్కింది. సీనియర్ నటుడు సుమన్, హీరో శివాజీ, నటి ఝాన్సీ, దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, దర్శకుడు సముద్ర, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, రచయిత బుర్రా సాయి మాధవ్, కూచిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద, కె ఉమామహేశ్వరరావు, మీర్ ఎస్, కందిమళ్ల సాంబశివరావు, ఏ సత్యనారాయణ, జి రాజ్ వెంకటేశ్వర్ యాదవ్, డి సత్యనారాయణను డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు రచయితలు, జర్నలిస్టులు, సాంస్కృతిక రంగానికి చెందిన వ్యక్తులకు కూడా ఈ కమిటీలో స్థానం కల్పించడం విశేషంగా మారింది. ఇకపై నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు, సినిమా, టీవీ రంగాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సినిమా, టీవీ షూటింగ్లకు మరింత ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు కళాకారుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త కమిటీ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.